దామిని, ఏంటమ్మా మౌనంగా ఉన్నావు? ఇష్టమే కదా నీకు ఈ పెళ్లి? దామిని, ఏంటమ్మా ఇదంతా? అలా కన్నీళ్లు పెట్టుకుంటావేంటి? అమ్మా, ఊరి పెద్ద మనిషిగా నేను అడుగుతున్నాను. నిస్సంకోచంగా అడిగిన దానికి జవాబు చెప్పు. దైవ సాక్షిగా నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? అంటే పెద్దల బలవంతం వల్ల ఈ పెళ్లికి అంగీకరించావా? అమ్మా దామిని, నీకు ఈ పెళ్లి ఇష్టమేం చెప్పావు కదా? తప్పక చెప్పాను పిన్ని. మీ అందరినీ చూసి భయపడి అలా చెప్పాను. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నేనొకరిని ప్రేమించాను. అమ్మా, ఇప్పుడుంటుంది చూడు అసలు కథ. ఎవరిని ప్రేమించిందో చెప్పమని అడుగుతారో నేనే అంటూ మన సుందరంగాడు హీరోలా ఎంట్రీ ఇస్తాడు. ఊరి పెద్దలంతా కలిసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. దామిని, ఏంటి నువ్వు చేస్తుంది? నిన్న ఇంట్లో అందరి ముందు పెళ్లికి ఓకే అని ఇప్పుడు ఇలా చేయటం నీకేమైనా న్యాయమా? న్యాయమా ధర్మమా అంటూ దబాయించి అడుగుతున్నావు? అలా అడిగితే పాప మా పిల్ల మాత్రం ఏమని చెప్తుంది? అయినా అందరి ముందు నోరు తెరిచి చెప్పింది కదా ఎవరినో ప్రేమిస్తున్నాను అని. ఏవండి ఊరి పెద్దలు, ఆడపిల్ల ఇంట్లో వాళ్ళు చేసే బలవంతం పెళ్లి ఇష్టం లేదని చెప్పాక కూడా మీరు అమ్మాయి పక్షాన నిలబడాలి కదండి. అమ్మా, నీ కుటుంబానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రేమించిన మనిషి ఎవరో చెప్పు. ఆ దేవుడు సాక్షిగా ఈ స్వామి సన్నిధానంలోనే మీకు వివాహం మేం జరిపిస్తాం. సుందరమేంటి ఇంకా రాలేదు? అమ్మా, ఏంటి వీడు ఇంకా రాలేదు? ఏమో నమ్మి, నాకు అర్థం కావట్లేదు. ఏదో గ్యాప్ వచ్చింది కదా అని డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నాడో ఏమో. సుందరం, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఓడమ్మ బడవా, ఏందిదే? నేనే నీడున్నాను. ఎవరు నన్ను కట్టేసిందే? ఓయమ్మా, ఏంది తాళ్ళు ఇంత గట్టిగా ఉన్నాయే? అసలు ఎవడ్రా నన్ను కిడ్నాప్ చేసుకుని తెచ్చిందే?
రేయ్, చెప్పేది అర్థమవుతా ఉండాది కదా. ఆ సుందరంగాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టొద్దు. ఈ వాయిస్ యాడ్ను ఇన్నట్టున్నదే. యాడ్నో కాదు, రోజు పక్కనే ఉండి ఇనే వాయిస్ మాదిరిగా ఉండదే. పెదనాయనా, రేయ్, ఇప్పుడు గాని ఆడిని ఇడిసినామంటే ఆ ఆనంద నిలయాన్ని కష్టాల కష్టం మాదిరి మార్చేస్తారు. అట్టా జరిగేదానికి మాత్రం ఈల్లేదు. నేను ఆ ఇంటి ఉప్పుతున్న విశ్వాసం చూపించే సమయం ఆసన్నమై ఉండాది. నా క్యారెక్టర్కి మంచి మార్కులు పడే సమయం దగ్గర పడి ఉండాది. అలాగే వాణ్ణి ఎప్పుడు వదిలేయాలి? నేను మీకు మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు. అర్థమైందా? ఆ, జాగ్రత్త. అమ్మ నా పెదనాయనా, నువ్వు మాతోనే ఉంటూ వాళ్ళ కోసం పనిచేస్తున్నావా? అయితే నువ్వు వాళ్ళ ఏజెంట్ అన్నమాట. నా పెళ్లి లేపేదానికి నా కూడా ఉంటూ ఎన్నులో అట్ల కాడ దించుతావా? చెప్తా నీ పని. పదరా.